జై శ్రీరామ్. మన వివాహ చక్రం యొక్క 6వ భాగానికి స్వాగతం, 7వ భాగానికి స్వాగతం. అయితే ఈరోజు వివాహ చక్రంలో 19, 20, 21 నక్షత్రాలల్లో అమాస వెళ్ళిన తర్వాత వచ్చే నక్షత్రాలను పూజారి సిద్ధాంతి అయ్యగారు లెక్కబెట్టి 19, 20, 21 నక్షత్రాలు వస్తాయి. ఆ నక్షత్రాలలో వివాహం చేసినట్టేంటే వాస్తు పురుషుడు వాయువ్య భాగంలో ఉంటాడు. వాస్తు పురుషుడు వాయువ్య భాగంలో ఉండడం వల్ల వాయువు కాబట్టి ఈ యొక్క అమ్మాయి పెళ్లి కూతురు పెళ్ళైన తర్వాత చెడు సాహసాలు, చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఏంటంటే మనం ఈ టైంలో పెళ్లి చేసి అది తిరుగుతుందని చెప్పినట్టు ఇంట లేదని కొలుపులు పెట్టేదానికంటే ఇక్కడ మంచి టైం చూసి పెళ్లి చేస్తే చెడ్డవాళ్ళు కూడా మంచి వాళ్ళై అది ప్రయోజకులు అవుతారు. ఇప్పుడు ఎంతోమందిని చూస్తున్నాం. అది ఇక్కడ జీవితాలను మారుస్తుంది, జీవితాలను పాడు చేస్తుంది. కాబట్టి మీరు ఆ యొక్క పెళ్లి కూతురు యొక్క క్యారెక్టర్ అనేది ఇట్లుంటుందా అట్లుంటుందా అనేది కాకుండా శుభంగా ఉండాలంటే ఈ 3 నక్షత్రాల ముందు పెళ్లి పెట్టుకోవద్దు. ముందన్న పెట్టుకోండి, తర్వాతనే పెట్టుకోండి. కాబట్టి ఇది తప్పనిసరిగా ప్రేక్షకులు గమనించగలరు. జై శ్రీమన్నారాయణ.